హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ నేను ఈరోజు చెప్పబోయేది ఏంటంటే ఫస్ట్ డేట్ చూపిస్తాను. 24/10/2024 అంటే 11 నెల 24 తారీఖు వచ్చినటువంటి నోటిఫికేషన్ అన్నమాట. ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే రిక్రూట్మెంట్ అండ్ నాన్ టీచింగ్ పోస్టింగ్ సంబంధించినటువంటి గ్రూప్ బికి సంబంధించినటువంటి పోస్టులు అన్నమాట మనకు విడుదల చేశారు. అందులో మనం క్లియర్గా చూసుకున్నట్టయితే సూపరింటెండెంట్ పోస్టులు అన్నమాట. లెవెల్ 6 ప్రకారం మనకు శాలరీ అని ఉంటుంది. వేకెన్సీస్ టోటల్స్ వచ్చేసరికి 5 వేకెన్సీస్, అన్రిజర్వ్డ్లో 4, ఓబీసీకి 1 అనేది ఉంటుంది. అయితే దానికి సంబంధించినటువంటి వెబ్సైట్ కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి. అయితే 4వ తారీఖు 12/2024 సాయంత్రం 4:30 అప్లికేషన్ యొక్క లాస్ట్ డేట్గా ఇక్కడ క్లియర్గా అనేది మెన్షన్ చేశారు. సెల్ఫ్ అటాచ్డ్ ఆల్ సబ్మిట్ డాక్యుమెంట్స్ అనేది మనకి అనేది క్లియర్గా అనేది పంపించాల్సి ఉంటుంది. అంటే మనం పంపించాల్సిన అప్లికేషన్ ప్రాసెస్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 25/10/2024. లింక్ విల్ బి డిసేబుల్డ్ 24. అంటే మనకి రిసిప్ట్స్ కార్డు కాపీస్ అనేది మనకు సెండ్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన అంటే అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత అప్లికేషన్ లింక్ కూడా నేను కింద అప్లికేషన్ ఫామ్ కూడా మనకి ఇస్తాను. అందులో అప్లికేషన్ అనేది పెట్టేసిన తర్వాత క్లియర్గా అనేది మొత్తం అప్లికేషన్ ప్రాసెస్ అయిపోయాక ప్రింట్అవుట్ తీసుకొని దాని హార్డ్ కాపీ అనేది మనకు కావాల్సినటువంటి దాని డీటెయిల్స్ అనేది మనం సెండ్ చేయాల్సి ఉంటుంది. సెండ్ చేయాల్సిన సంబంధించినటువంటి ఎన్విరాన్మెంట్ కవర్ మీద తీసుకొని దానికి సంబంధించినటువంటి పోస్ట్ అప్లైడ్ ఫర్ మస్ట్ బి సూపరింటెండెంట్ అని పైన ఎన్విరాన్మెంట్ కవర్ మీద రాసేయాలి. రాసిన తర్వాత దానికి సంబంధించిన సెండ్ చేయాల్సినటువంటి అడ్రస్ కూడా కిందకి ఇక్కడ ఇచ్చారు చూడండి. స్పీడ్ పోస్ట్, రిజిస్టర్డ్ పోస్ట్, రిక్రూట్మెంట్ కాల్కి సంబంధించినటువంటి నాన్ టీచింగ్ ఇక్కడ చూడండి. మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ భోపాల్కి సంబంధించినటువంటి మనకి లింక్ రోడ్ 3 నియర్ కాళీమాత మందిర్ అనేది మనకి ఇక్కడ క్లియర్గా అనేది రాసేసి మనం సెండ్ అనేది చేయాల్సి అనేది ఉంటుంది. అంటే మనం ఓన్లీ అప్లికేషన్ చేసిన తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ చేసిన తర్వాత మనకు హార్డ్ కాపీస్ అనేది కూడా మనం సెండింగ్ అనేది చేయాలి. ఇక్కడ చూడండి, గ్రూప్ బికి సంబంధించినటువంటి సూపరింటెండెంట్ పోస్టులు అనమాట. శాలరీ కూడా చూసుకున్నట్లయితే మనకు స్టార్టింగ్ శాలరీ కూడా మనకు శాలరీస్ కూడా క్లియర్గా అనేది ఇక్కడ క్లియర్గా అనేది ఉంది. 9,300 నుంచి 34,800 వరకు శాలరీ స్టార్టింగ్ నుంచి అంటే స్టార్టింగ్ అన్నమాట శాలరీ ఉంటుంది. దాంతోపాటు అలవెన్సెస్ క్లియర్గా అన్నీ కలిపి మొత్తంకి దగ్గర 60,000 ప్లస్ అనేది మనకు శాలరీ అనేది మనకు ఉంటుంది అనమాట. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా చూసుకున్నట్లయితే ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఈక్వాలిటీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ డిసిప్లిన్ మనకి ఫస్ట్ క్లాస్ డిగ్రీ పాస్ అయిన క్యాండిడేట్ ఎవరైనా కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అయితే అప్లికేషన్ ఎక్కడ మనం ఎంత పరిస్థితి ఇక్కడ చేయాలా, డ్యూటీ చేయాలా, మనకు కావాల్సిన జాబ్ కానీ ఎక్కడ ప్రదేశం అని కూడా అంటే డ్యాబ్లో మొత్తం మనం డిసైడ్ చేసుకోము కదండి, అట్లా అనమాట. అయితే నెక్స్ట్ మనకి క్వాలిఫికేషన్ చూసాము, ఎక్కడ అప్లికేషన్ ఎట్లా చేయాలి కూడా మనం చూసాం కదా. అయితే అప్లికేషన్ ఏ విధంగా చేయాలని కూడా మనకు ఎవరైనా అప్లికేషన్ చేస్తాను నేను క్యాండిడేట్ ఉన్నాను అని అనుకుంటే ఖచ్చితంగా అనేది మనకు కామెంట్ సెక్షన్లో అడగండి, వాళ్ళకి అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఇస్తాను. కాకపోతే కింద నోటిఫికేషన్ లింకు అప్లికేషన్ ఫాము ఒక క్లియర్గా అనేది డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, మీరు ఎగిరి క్లియర్గా అనేది చూసుకోండి. ఒక రిటన్ టెస్ట్ ఉంటుంది, అదేవిధంగా 2 రకాలైనటువంటి టెస్ట్ ఉంటుంది అనమాట. ఒకటి రిటన్ టెస్ట్, తర్వాత స్కిల్ టెస్ట్ అనేది 2 ద్వారా మనకు క్యాండిడేట్ అనేది సెలెక్షన్ అనేది చేస్తారనమాట. క్లియర్గా అనేది ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. అయితే ఎవరైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అడగండి, వాటికి సంబంధించిన డీటెయిల్స్ అనేది క్లియర్గా అనేది నేను మెన్షన్ చేస్తాను.